హాయ్, తల్లి బిడ్డల బొమ్మ ఎంత బాగుందో. ఈ బుడ్డ బాబైతే చాలా బాగున్నాడు, ముద్దొస్తున్నాడు. బాబా ఒకసారి వా. సిద్ధు, చూసావా నా బాబు ఎంత బాగున్నాడో. ఏంటి, ఈ బాబు నీ బాబా? ఏమంటున్నావు? శామ్, పిచ్చి పిచ్చిగా చేయకు. ఒకసారి 2 సార్లు అందరి ముందు యాక్టింగ్ చేస్తే ఓకే, ప్రతిసారి నటిస్తుంటే పిచ్చిదని అనుకుంటారు. మహా అయితే నిజమేమో నమ్మేసింది కూడా. ఏ మహా, ఆ బాబు సంపద బాబు అని నమ్మేసావు కదూ? తనని చూస్తే అలాగే అనిపించింది. అర్థమైంది కదా శామ్? ఏంటి ముగ్గురు ఈ టైంలో మీటింగ్ పెట్టారు? మీటింగ్ కాదమ్మా. నాన్నా, ఈ ఫోటోను చూడండి. ఈ ఫోటోలో ఉన్న బాబుని చూడగానే నా బాబు నా బాబు అని ఏడ్చేసింది. బావ గట్టిగా చెప్పాళ్లే, ఎప్పుడు పడితే అప్పుడు యాక్టింగ్ చెయ్యొద్దు అని. నానా, ఈ తల్లి బిడ్డల బొమ్మ చూసావా? ఎంత బాగుందో. అందులోనూ ఆ ఫోటోలు నమ్మయ్యే చేసిందంట. అది కూడా ఎకో ఫ్రెండ్లీ అంట. ఎకో ఫ్రెండ్లీనా అంటే? ఎలాంటి రసాయనాలు వాడకుండా పూర్తిగా మట్టితో చేసింది అని అర్థం నాన్నా. ఓ అవునా, బాగా చేసింది. నానా, దసరా రోజు బొమ్మల కొలువు పెడదాం అనుకున్నాం కదా. ఈ అమ్మాయితో బొమ్మల కొలువుకి కావాల్సిన బొమ్మలన్నీ చేయిద్దామా? మంచి ఆలోచన మహా. ఏమంటావు రాజమ్మా? అలాగేనండి. ఇంత పొద్దున్నే కళ్యాణి ఫోన్ రింగ్ అవుతుందంటే, కళ్యాణికి ఫోన్ చేసే వాళ్ళు ఎవరున్నారు? హలో హలో, కళ్యాణి గారు ఉన్నారండి? ఉన్నారండి. మీరెవరండి? నా పేరు ధనంజయ అండి. మీ పక్కూరు రామచంద్రాపురం సర్పంచ్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏం లేదు సార్, కళ్యాణి గారు ఫేస్బుక్ లో తల్లి బిడ్డల బొమ్మని పెట్టారు కదా, మా అమ్మాయి చెప్పింది. అది కూడా ఎలాంటి కెమికల్స్ వాడకుండా కేవలం మట్టితోనే చేశారంటే కదా. అవును సార్. దసరాకి
మా ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలనుకుంటున్నాం. అందుకని కళ్యాణి గారిని ఒక 100 బొమ్మలు చేయమని అడుగుదామని. కావాలంటే అడ్వాన్స్ కింద ఒక 20,000 పంపుతానండి. అయ్యో పర్లేదండి. అంటే కళ్యాణి గారు చేస్తారు కదండి. తనకి బొమ్మలు చేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. చెప్తే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. థ్యాంక్ యూ సార్. మీరు కళ్యాణి గారికి ఏమవుతారండి? తన భర్తని. అవునా సార్? థ్యాంక్ యూ సార్. మేడం గారు తప్పకుండా చేస్తారు కదండి. ఖచ్చితంగా చేస్తుంది. తన టాలెంట్ బయటపడడమే నాకు కావాలి. ఓకే సార్, అయితే ఉంటాను. శ్రీమతి గారు, మీకు గుడ్ న్యూస్. ఏంటి ఆఫీసర్? నువ్వు సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ని పక్క ఊరు సర్పంచ్ గారు చూశారంట. రేపు వాళ్ళ బొమ్మల కొలువుకి 100 బొమ్మల దాకా కావాలంట. కళ్యాణి గారు చేస్తారని అడిగితే చేస్తారని చెప్పాను. ఇది నిజంగా గుడ్ న్యూస్ ఆఫీసర్. కానీ రేపు పొద్దునకి 100 బొమ్మలు చేయడం అంటేనే ఆలోచిస్తున్నాను ఆఫీసర్. తలుచుకుంటే ఏమైనా సాధ్యం అని చెప్పే నువ్వే అవకాశం వచ్చినప్పుడు ఆలోచిస్తున్నావా? రేపు ఉదయం వరకు టైం ఉంది కదా, రెడీ చేయి కళ్యాణి. నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. అలాగే ఆఫీసర్, చేస్తాను. వెరీ గుడ్. తాగండి. ఏంటదినా కళ్ళ అర్పకుండా కళ్యాణి తయారు చేసిన బొమ్మను చూస్తున్నావు? ఇంత అందంగా ఎలా చేసింది అని కుళ్ళు పుట్టిందా, లేకపోతే నువ్వు కూడా నేర్చుకోవాలని తపన పుట్టిందా? ఏది ఈ చిన్న బొమ్మను చూసా? నేను చిన్నప్పుడే ఇంతకంటే గొప్ప బొమ్మలు చేశాను. అయ్యో నిజమా వదినా? మరి ఈ దమయంతి గురించి నీకు పూర్తిగా తెలీదు. అయినా ఆ బొమ్మలో ఏముందని? ఏ హాస్పిటల్లో చూసినా, ఏ గిఫ్ట్ షాపుల్లో చూసినా ఇవే బొమ్మలుంటాయి. చూసి చూసి అలవాటయ్యి ఏదో ఒక బొమ్మను చేసింది. ఆ మాత్రం దానికే మా అమ్మ వాళ్ళు తెగ హడావిడి చేస్తున్నారు. మేడం, ఎవరు మీరు? మేం పక్కూరు రామచంద్రాపురం నుంచి వస్తున్నామమ్మా. మా సర్పంచ్ ధనంజయ్ గారు డబ్బులిచ్చి రమ్మని పంపారు. ఓ, మా డి కంపెనీ చీరల కోసమా? చీరల కోసం కాదమ్మా, బొమ్మల కోసం. ఇది బొమ్మలమ్మే షాప్ కాదు. తప్పు అడ్రస్కి వచ్చారు, వెళ్ళండి. లేదమ్మా, పర్వతనేని శివపార్వతి గారి ఇంట్లోనే కళ్యాణి గారు ఉంటారు. ఆవిడ గారికి 20,000 బొమ్మల కోసం ఇచ్చిరమ్మని మా అయ్యగారు పంపారు. ఒక్కసారి కళ్యాణి అమ్మగారిని పిలుస్తారా? వాళ్ళకి నోరు రాదులేండి. అదుగో తనే కళ్యాణి. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఇవిగోండి డబ్బులు. దసరా పండగ రోజే బొమ్మల కొలువని గుర్తు చేయమన్నారమ్మా. అలాగేనండి. వెళ్ళొస్తానమ్మా. ఏంటో డబ్బున్న వాళ్ళు పిచ్చివాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఈ కళ్యాణి లాంటి వాళ్ళు పిచ్చి పిచ్చిగా చేసే వాటిని చూసి కాళ్ళనుకుంటున్నారు. కళ కాదు, కళ. కళ కళ అని పలకటమే నీకు రాదు. నువ్వు నా మనవరాలి కళ గురించి హేళన చేస్తున్నావు. ఇది విడ్డూరం అంటే. నీలాంటి వాడు నిద్రపోతే వచ్చేది కళ. నిద్రని మేల్కొల్పేది కళ. మంచి మనసు, సరస్వతీదేవి కటాక్షం ఉంటేనే ఇలాంటి కళలెన్నో అబ్బుతాయి. లేకపోతే నీలాగా తా అంటే తూ రాకుండా మిగిలిపోతారు.
నా మీద ఎప్పుడు నోరు పారేసుకుందామా అని ఎదురు చూస్తూ ఉంటావు కదమ్మా. నువ్వు నా మనవరాల మీద నోరు పారేసుకుంటే సరైన సమాధానం చెప్పాను. అత్తయ్యకి నిజాలు చెప్పినా తనకి నచ్చనివి చెప్పినా కోపం వస్తుంది కదా నానమ్మా. నిజమేగా. కళ్యాణి, దమయంతితో ఎందుకమ్మా సైలెంట్ గా ఉండొచ్చు కదా. తననుకుంటే ఏమవుతుంది? నువ్విలా అనుకుంటూ ఉండబట్టే దమయంతికి నోర్లేస్తుంది అనుపమా. 1-2 సార్లు మాటకి మాట అప్పచెప్తే 3వ మాట అనడానికి వెనక ముందు ఆలోచిస్తుంది. దమయంతి ఆలోచించే రకం కాదమ్మా, ఆవేశపడే రకం. ఏదో ఒక రకంగా కళ్యాణిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంది. జాగ్రత్త కళ్యాణి. అలాగే అమ్మా. బొమ్మల కొలువుకి అంటే చాలా బొమ్మలు కావాలి కదా, అన్నీ చేయగలవా? నువ్వు చూస్తూ ఉండమ్మా నీ కూతురు ఎలా చేస్తుందో. వదినా, ఏం ఆలోచిస్తున్నావు? ఆ కళ్యాణి గురించేనా? నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది వదినా. టెన్షనా? ఎందుకు? ఆ కళ్యాణి పక్క ఊరి వాళ్ళకి మాటిచ్చినట్టు బొమ్మల కొలువుకి బొమ్మలు చేసిందే అనుకో, ఇక శివపార్వతి అత్తయ్య అనుపమమ్మలు భూమి మీద నిలబడరు. నా మనవరాలు గొప్ప, నా కూతురు కేక అంటూ పొగుడుకుంటూ నిన్ను నన్ను కూరలో కరివేపాకుని తీసి పడేసినట్టు పడేస్తారు. ఇప్పటికే మనకి ఇంట్లో విలువ లేదు. పక్కూరు నుండి కూడా పొగడతలొస్తే మనం వాళ్ళ కంటికి కనిపించం కూడా. నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు పల్లవి. ఏం చేస్తాం వదినా, కీడెంచి మేలించమన్నారు కదా. అసలే ఇప్పుడు మన టైం అస్సలు బాలేదు. కంగారు పడుకో. దానికి అంత టాలెంట్ ఎక్కడేడ్చింది? చిన్న పిల్లలు కూడా మట్టి వినాయకుని బొమ్మలు చేస్తారు. అలా అని వాళ్ళని శిల్పులనుకుంటే ఎలా? అది పుట్టి పెరిగిందంతా సిటీలో. దానికి సాంప్రదాయాలు, బొమ్మల కొలువు గురించి ఏవీ తెలీదు. అన్ని రకాల బొమ్మలు అది ఎప్పుడు చేయాలి? మన ముందు బిల్డప్ కోసం బొమ్మలు తయారు చేస్తానని ఒప్పుకుంది. రేపు బొమ్మలు చేయడం రాకపోతే, బొమ్మలు అందించలేకపోతే డబ్బులిచ్చి వెళ్లిన వాళ్లే రేపు పరువు తీసి వెళ్తారు. అప్పుడు నేనందరి మీదకి నా పంజా విసిరుతాను. ఇది నీ కూతురు మనవరాల బాగోతం అని. మొత్తానికి కళ్యాణి బొమ్మలు చేయదు, చేసినా వాళ్ళకి వెళ్ళవు. చివరికి పరువు పోతుంది. మనమే గెలుస్తామంటావు, అంతేనా వదినా? అనటం కాదు, అదే జరుగుతుంది. చూస్తూ ఉండు. జరిగితే మంచిదే వదినా. కాకపోతే నీకు గుర్తుందో లేదు, అనుపమమ్మకి శౌర్య రాత్రికి రాత్రే బస్తా గింజలు పిండి చేయాలని శిక్ష వేశాడు. అప్పుడు శౌర్యాని నిన్ను బురడి కొట్టించి అందరూ కలిసి ఆ అనుపమమ్మని సేవ్ చేశారు. అలాగే కళ్యాణిని కూడా సేవ్ చేసినా చేస్తారు. ఎందుకైనా మంచిది ఆ కళ్యాణిని ఓ కంట కనిపెట్టాలొదినా. పల్లవి, నువ్వు కంగారు పడకు, నేను చూసుకుంటాను. ఆ మాటన్నావు, నాకు ధైర్యం వచ్చింది వదినా. సరే వదినా, నేను మళ్ళీ వస్తానే, చిన్న పనుంది. అమ్మగారు, సరిపోతుందమ్మా మట్టి? ఏంటి సరిపోయేది? ఇంతకు 3 కూడా చాలదేమో బాజీ. ఎంత లేదనుకున్నా 100 బొమ్మలైనా చేయాలి కదా. అమ్మో, 3 ఒక పంచే బాజీ, గంపలతో ఏం తెస్తావు కానీ క్వారీకి వెళ్లి ఒక లారీ మట్టి తీసుకునిరా. రోజు మట్టి పిసుక్కుంటూ కూర్చుంటుంది. అంతకు మించి ఇవిడిగారు ఎరగదీసే పనే ఉంది. ఇంత చదువుకొని అది మట్టి పిసుకుతుంది అంటే అది దాని సంస్కారం, ఇంటి పేరు నిలబెట్టాలనే ప్రయత్నం. నువ్వు చేసావుగా పనికిమాలిన చీరలు, ఇంటి పరువు పోయేలాగా.
అంటే మీ ఉద్దేశం ఏంటత్తయ్య? నా అర్ధాంగికి అర్ధజ్ఞానం మాత్రమే ఉంది. నా భార్యకి బుర్ర తక్కువ, తినడం తప్ప ఏమీ చేత కాదు. ఒట్టి మట్టి బుర్ర. రాక్షసిలా ఎదుటి వాళ్ల మీద విరుచుకుపడుతుంది. కోడల మీద కుళ్ళు బుద్ధితో కావాలని వంకలు పెడుతుంది. డొంక తిరుగుడుగా మాట్లాడుతుంది. అనే కదా మీ ఉద్దేశం? ఆవిడేం అనలేదు, మీరే కావాలనంటున్నారు. వాళ్లతో చేతులు కలిపి కట్టుకున్న భార్యని అవమానిస్తున్నారు, పరువు తీస్తున్నారు. బాజీ, ఎవరినడిగి ఇక్కడ ఈ మట్టి పోసావరా? కళ్యాణి అమ్మగారు బొమ్మలు చేసుకోవాలంటేను ఆవిడగారు యువరాణిలా ఆజ్ఞాపించగానే సేవకుళ్ళ నువ్వు తెచ్చి పోసావా? అత్తయ్య, బాజీనేవి అనకండి, నేనే చెప్పాను. వాడికి, నీకు, చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, ఇక్కడ మట్టి పిసకడాలు బురద బురద చేయటానికి ఒప్పుకోను. తీసి బయట పారే బాజీ. అత్తయ్య, అలా అనకండి. కావాలంటే బొమ్మలు చేయడానికి వాళ్ళిచ్చిన డబ్బులు మీకు ఈ స్థలం రెంట్ కింద ఇస్తాను. పక్కూరి సర్పంచ్ గారు నా మీద నమ్మకంతో దసరాకి బొమ్మల కొలువు పెట్టుకున్నారు. ఇప్పుడు నేను బొమ్మలు చేసి పంపకపోతే మనింటి పరువే పోతుందత్తయ్య. మీ అమ్మ చేసిన దానికి, నువ్వు చేసిన పనులకి ఈ ఇంటి పరువు ఎప్పుడో పోయింది. ఇప్పుడు కొత్తగా పోవడానికి ఏం మిగల్లేదు. దమయంతి, ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో కళ్యాణికి కూడా అంతే హక్కు ఉంది. ఏం హక్కుంది? ఈ ఇల్లేవి దాని పేరు మీద లేదు, నా పేరు మీద ఉంది. అది నా కొడుక్కి భార్య అయ్యుండొచ్చు, నాకు మాత్రం కోడలు కాదు. జీవితాంతం కలిసుండాల్సింది శౌర్య కళ్యాణిలు. మధ్యలో మనందరం వస్తూ ఉంటాం, పోతుంటాం. ప్రతిదానికి కళ్యాణి నండం మానే. అత్తయ్య, నేనేమీ నా టాలెంట్ ని అందరికీ చూపించి అందరూ పొగుడుతుంటే ఆనందించాలని ఈ బొమ్మలు చేస్తానని ఒప్పుకోలేదు. ఆఫీసర్ సర్పంచ్ గారికి మాటిచ్చారంట. నాదే ఉంది, వద్దంటే చేయను. డబ్బులే తీసుకున్నాను. మీ అబ్బాయి మాటిచ్చారు. మాట తప్పిన వాడిగా మీ అబ్బాయి మిగిలిపోతారు. ఆ తర్వాత మీ ఇష్టం. నా కొడుకెందుకు మాటిస్తాడు? అబద్ధం చెప్పకు. నిజమత్తయ్యా, మీ మీదొట్టు. అంటే ఒట్టేసి నన్ను చంపేద్దామనుకుంటున్నావా? నా మీద ఒట్టేయకు, నీకిష్టమైన వాళ్ల మీద ఒట్టే. అలాగే అత్తయ్య, నాకెంతగానో ఇష్టమైన మా అమ్మ ఆడపడుచు మీద ఒట్టు. ఆఫీసర్ బొమ్మల్ని తయారు చేయమని నాతో చెప్పారు. నా చేత బొమ్మలు చేయిస్తానని మాటిచ్చారు. ఇప్పుడు హ్యాపీనా దమయంతి? కళ్యాణి వాళ్ళమ్మ ఆడపడుచు మీద ఒట్టు వేసి మరీ చెప్పింది. కళ్యాణి, నువ్వు తయారు చేయమ్మా. ఎవరు ఆపుతారో నేను చూస్తాను. మావయ్య గారు అభయహస్తం ఇచ్చారుగా, నువ్వు కానియమ్మా. అలాగే మావయ్య. ఇదేంటి, నిజంగానే బొమ్మలు తయారు చేసేస్తుందా? వదినా, కళ్యాణి చకచకా చేసేస్తుంది, చూసామా?
చూస్తున్నా పట్నంది దానికేం వచ్చు అన్నావు కదా. కొంతమంది కుళ్ళుతో చచ్చిపోయేటట్టున్నారు ఇక్కడ. వాళ్ళు నేర్చుకుంటారేమో, నేర్పించు. నువ్వు ఎవరినంటున్నావో నాకు అర్థమైందమ్మా. నన్నేగా. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్టు అమ్మ నిన్నన్నిందని ఎందుకు అనుకుంటావు దమయంతి? మీ అత్తయ్యకి నేర్చుకోవాలనుందేమో కళ్యాణి, నేర్పించు. నేర్పించిన అత్తయ్య. ఏంటే వెటకారమా? హనుమంతుళ్ళ నీకు సేవలు చేస్తున్నాడు కదా, ఆ బాజీకి నేర్పించు. మీ అందరి విగ్రహాలు తయారు చేసి రోజు పూజలు చేస్తూ కూర్చుంటాడు. అలాగే అత్తయ్య, మీరాజ్ఞాపిస్తే తప్పుతుందా? మీ ఆజ్ఞ శిరసా వహిస్తాను. ఈ డైలాగ్ ఎక్కడో చెప్పిందే.